హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి పండగకి వండిన జంతికలండి. నాకు ఇప్పటికి కుదిరిందనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. పండగనే ఏముందిలేండి, పిల్లలతో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. శనగపిండి ఏమీ యూజ్ చేయకుండా నేను ఎలా చేస్తాననేది చూపించబోతున్నానండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాననమాట. 2 కిలోల బియ్యం అండి. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి జంతికలకి. నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 కిలోలు రేషన్ బియ్యానికి 400 గ్రాములు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 150 గ్రాములు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగా వస్తాయి జంతికలు అనేవి. అలాగే గ్లాస్ కొలతల్లో చెప్పాలంటే 8 గ్లాసులకి గ్లాసున్నర పెసరపప్పు అయితే వేసానండి. అర గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇదైతే నేను మిల్లు పట్టించేసాననమాట. పిండి మొత్తం ఇలా మిల్లు పట్టించిన తర్వాత సగం పిండి తీసుకుని ఒక పళ్ళంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని చేతిలో వేసి నలిపి బాగా ఇలా నలిపి వేసుకోవాలి. నలిపి వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఆ స్మెల్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకుని మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇలా తెల్ల నువ్వులు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాదండి, చన్నీళ్ళు వేసుకోవాలి. చన్నీళ్ళు వేసి కలుపుకుంటేనే బాగా వస్తాయి. మనం వేసిన సగ్గుబియ్యము పెసరపప్పుకి ఆయిల్ కూడా పీల్చుకోవాలన్నమాట. చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయి. శనగపిండి వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గొంతుకులోకి పుల్లగా తేనుపులు వస్తాయి. శనగపిండి వేయకుండా ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే చాలా మంచిది. పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు జంతికలు కొట్టడానికి జంతికలు వేసుకుని ప్లేట్ పెట్టుకుని ఇలా జంతికలు కొట్టం బిగించుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పైన పిండి ఒత్తే కొట్టడానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెం మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా కాగుతున్న ఆయిల్లో జంతికలు వేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుని కానీ లేదంటే గరిటె మీద వేసుకుని కానీ వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను. ఇలా ఆయిల్కి ఎన్ని పడితే అన్ని వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇలా పైన నొరగ వస్తుందండి జంతికలు వేగేటప్పుడు. అప్పుడు నొరగ తగ్గిన తర్వాత రెండో వైపు తిరగేసుకుని దోరగా కాల్చుకుని తీసుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చమన్నమాట. చక్కగా వస్తాయి గుల్లగా. నూనె ఇలా నొరగ తగ్గిన తర్వాత వేగిపోయినట్టండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక జల్లిగరిటలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధానం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.